హలో హాయ్ ఈరోజు మనం పులగంలోకి పచ్చి పులుసు చేసే విధానం చూస్తున్నాము. అయితే దీనికి ముందుగా చింతపండు పెట్టుకోవాలి. నానబెట్టిండేది ఇలా వాటర్ తీసేసి ఆ వాటర్లోకి మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత కారం అలాగే సాల్ట్ తగినంతగా వేసుకోవాలి. ఇది పల్లి పౌడర్ చూపిస్తున్నాను కదా, ఆ పల్లి పౌడర్ చేసే విధానంలోనే ఉంది పచ్చి పులుసు. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ పల్లీలు వేయించి పౌడర్ చేస్తాం కదా, ఆ పౌడర్ చేసేటప్పుడు కొద్దిగా అంటే బ్లెండ్ చేసేటప్పుడు మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి. అది వాటర్లోకి బాగా కలిసిపోవాలి. అలా చేసుకొని అట్లా వాటర్లో కలిపేసేయాలి. దానికి తిరువాత పెట్టాలి. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి తిరువాత పెట్టాలి. చూడటానికి ఇలా కనిపిస్తుంది. దీన్ని పులగం ఆల్రెడీ నేను చేసేసాను. ఆ పులగంలోకి ఈ పచ్చి పులుసు వేసేసుకొని కొద్దిగా గీ వేసుకోవాలి. అది కూడా ఆవు నెయ్యి వాడతాను. ఆవు నెయ్యి వేసుకొని కమ్మని ముద్దలు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.